నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ఆంధ్రప్రదేశ్ కు గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలని సూచన. ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా అవసరమన్న కలెక్టర్ లక్ష్మీషా. యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా జీవితం పొందవచ్చని వ్యాఖ్య. రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైన మసూలా బీచ్ ఫెస్టివల్. 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ఆంధ్రప్రదేశ్ కు గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలి అన్నారు. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండడంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు. సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ జీడీపీ నమోదవుతుందని, అదే 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీసెస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోర్ట్, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టవలసి ఉందన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక, శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలను అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను మరికొంతమందికి తెలియచేయాలని సూచించారు. శతాబ్దాల కాలం నుంచి భారతీయ జీవితాల్లో మమేకమైన యోగా సాధన తిరిగి పునరుజ్జీవనం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక, శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలను అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని బీఆర్టీఎస్ రోడ్లోని యోగా స్ట్రీట్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగవంతమైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక, శారీరక ఒత్తిళ్లు అనివార్యంగా మారాయి అన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు ఔషధాల జోలికి పోకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన ప్రదేశంలో యోగా సాధన చేయడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మంది ప్రతిరోజు యోగా సాధన చేసుకునేలా వివిధ వర్గాల ప్రజలకు నిపుణులైన శిక్షకులు ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని మండల, గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది అన్నారు. శిక్షణలో భాగంగా ఈరోజు నగరంలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను మరికొంతమందికి తెలియచేయాలని సూచించారు. శతాబ్దాల కాలం నుంచి భారతీయ జీవితాల్లో మమేకమైన యోగ సాధన తిరిగి పునరుజ్జీవనం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు జీవితంలోని ఇతర అంశాలతో పాటు యోగా సాధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలు మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. యోగా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది వే ఆఫ్ లైఫ్ కాబట్టి
దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి, యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి దీన్ని మన లైఫ్ స్టైల్లో, మన నిత్య దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి వారి స్ఫూర్తితో యోగాంధ్ర కార్యక్రమం ఒక నెల నిర్వహించి రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించడం. అదే నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే మనము ఈ 45 నిమిషాలు ఆసనాలు చేస్తున్నామో ఇవి కామన్ యోగా ప్రోటోకాల్ అంటాం. ఇప్పుడు మంది అయిన తర్వాత పిల్లలు కూడా స్టేజ్ మీద చేశారు. అవి కష్టమైన ఆసనాలు, అవి ప్రతి ఒక్కరు చేయలేరు. అవి చేయాలంటే వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉండాలి, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. అదే మనం ఏదైతే చేసామో యోగా చేస్తున్నప్పుడు అవి కామన్ యోగా ప్రోటోకాల్. ఇక్కడ ఈ బోర్డు మీద మీకు కనిపిస్తుంది. ఇది అన్ని సింపుల్ యోగాసనాలు. ఇది ప్రతి ఒక్కరు, బాలులు, మధ్య వయస్కులు, వృద్ధులు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు చేయగలిగే కామన్ యోగా ప్రోటోకాల్. ఇది చేయడం వల్ల రీసెర్చ్ ద్వారా, ఆయుష్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ద్వారా తెలియదు ఏంటంటే, మనము కష్టాసనాలు చేస్తే ఉపయోగం ఉంటుంది, కానీ అందరూ అది చేయలేరు. కాబట్టి అది చేయాలంటే చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ ఉండాలి. కానీ ప్రతి ఏజ్లో ఉన్నవాళ్ళు ఇంతకు ముందు చేసి ఉండకపోయినా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసినా కూడా చేయగలిగే ఆసనాలే ఈ కామన్ యోగా ప్రోటోకాల్. ఇది కనుక మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తున్నాము, బీపీ, షుగరు, అట్లాగే స్ట్రెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సు, ఓకే, ఈ డిప్రెషన్ను, ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఈజీగా ప్రతి ఒక్కరూ వాళ్ళ 45 సంవత్సరాలు ఉన్నా, ఈవెన్ 60 సంవత్సరాలు ఉన్నా, వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ అన్ని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ప్రోటోకాల్ ఇది. సో ఈ ప్రోటోకాల్ని ఇప్పుడు మనము రాష్ట్రంలో 2 కోట్ల మందికి, మన ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి నేర్పిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికే చూసుంటే ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర ఒక 5 నుంచి 10 మంది ట్రైనర్స్ని రెడీ చేసి ఉన్నాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ని ట్రైన్ చేశాము, పబ్లిక్ని కూడా ట్రైన్ చేశాము, యోగా గురువుని ట్రైన్ చేశాము. వాళ్ళు ఎక్కడికక్కడ, ఒక పార్క్ అయితేనేంటి, ఇక పబ్లిక్ ప్లేస్ అయితేనేంటి, ప్రతి చోట ఈ యోగా కార్యక్రమాన్ని, ఈ ప్రోటోకాల్ని నేర్పిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళి దీనిలో పాల్గొనవచ్చు. అదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ బీఆర్టీఎస్ రోడ్ని కూడా యోగా స్ట్రీట్గా ఇప్పటికే ఆల్రెడీ ఒక నెల 21వ తారీఖు మే నుంచి నిర్ణయించి ఇక్కడ ప్రతిరోజు యోగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు, ఇక్కడ నేర్చుకుని వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గురువులు చెప్తున్నప్పుడు ఇన్స్ట్రక్టర్ చెప్పారు, ఇక్కడ సమయాభావం వల్ల మనం ఇంతే చేయిస్తున్నాము, మీరు ఇంట్లో కూర్చొని కపాలభారతి అయితేనేంటి, లేదా వజ్రాసనాలు అయితేనేంటి, ఇటువంటివన్నీ ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఎర్లీ మార్నింగే చేయాలి, ఉదయం చేయాలని ఏం లేదు. మనకు సమయం ఉన్నప్పుడు ఉదయం చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం, లేదా ఈవినింగ్ కూడా. ఇది మనం ఒక 45 మినిట్స్ కేటాయించి మన దేహం కోసం ఇది చేస్తే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. బీచ్ ఫెస్టివల్లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా సీ కయాకింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టూరిజం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. 2018లో బీచ్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించామని, కానీ గత పాలకులు దీనిని నాశనం చేశారని మండిపడ్డారు. బీచ్లోకి రావడానికి కూడా లేకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్వే ఆఫ్ అమరావతిగా బందర్ను మార్చేందుకు ఈ ఫెస్ట్ ద్వారా అడుగులు వేస్తున్నామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో జరిగే మసూలా 2025 బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా కొల్లు రవీంద్ర కూడా లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ నేటికి ఇది రెండో రోజుకు చేరుకున్నాయి. అసలు ఇవాళ ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, రెండో రోజుకు అట్టహాసంగా కూడా బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. అసలు ఇవాళ ఏమేమి ఆట పోటీలు ఏంటి ప్రారంభమైనాయి, అసలు ఏంటి? ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. పెద్ద ఎత్తున మరి పబ్లిక్ కూడా వస్తూ ఉన్నారు. రాత్రి కబడ్డీ ఏదైతే నేషనల్ కబడ్డీ కూడా నేను స్టార్ట్ చేసుకున్నాం. ఫ్లడ్ లైట్స్లో చాలా అద్భుతమైనటువంటి అక్కడ రెస్పాన్స్ కానీ, వాళ్ళు క్రీడా ప్రదర్శన కానీ చాలా అద్భుతంగా ఉంది.
అట్లాగే ఇప్పుడు కయాకింగ్కి సంబంధించి కూడా ఇప్పుడే స్టార్ట్ చేసుకుని సబ్ జూనియర్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. ఇది చాలా మంచి రెస్పాన్స్ కూడా, పబ్లిక్ కూడా చూడాలి ఇలాంటి స్పోర్ట్స్ ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో రావడం అనేది వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇప్పుడు హెలీ రైడ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు దాంట్లో రైడ్ చేయడానికి చాలామంది బుక్ చేసుకున్నారు. అట్లాగే పారాగ్లైడింగ్కి సంబంధించి కూడా చాలామంది వచ్చి ఉన్నారు. అట్లాగే ఇప్పుడు అడ్వెంచర్ స్పీడ్ బోట్స్ కూడా ఇవాళ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అందరూ కూడా చాలా బాగా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి మొత్తం కూడా మిగతా కల్చరల్ యాక్టివిటీస్, ఒక పక్క ఫుడ్ కూడా స్టార్ట్ అయింది. స్టాల్స్ అన్నింటిలో కూడా రకరకాలైనటువంటి వస్తువులు ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఒక అద్భుతమైన ఈవెంట్ కింద డెఫినెట్గా ఇది నిలబడిపోతా ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ను పర్యాటక రంగ అభివృద్ధి చెందేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నో ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కూడా ఈ 3 రోజుల ఫెస్ట్ అనేది జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు అసలు ఏమేమి నిర్వహించబోతున్నారు? ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఏదైతే ఈ కయాకింగ్ సంబంధించి ఇది ఇంటర్నేషనల్ గేమ్. ఇవాళ చాలామంది అర్జున్ అవార్డీస్ వచ్చున్నారు, చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడే వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఇక్కడ ఒక క్యాంప్ రన్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్స్ రన్ చేసి కొంతమందిని ఇక్కడ ట్రైన్ చేస్తాం. చాలా వాతావరణం కూడా బాగుందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఒక అకాడమీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు మన ఏదైతే శాప్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. దీన్ని ఇటు వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా దీన్ని డెవలప్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఆల్రెడీ మేము చేసినటువంటి ఎంట్రీ కానీ ఫ్లాగ్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా ఫ్యూచర్లో రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ కూడా ప్లాన్ చేస్తాం. సార్, ఎంతమంది క్రీడాకారులు వచ్చారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వసతి సౌకర్యం అనేది సుమారు ఎంతమంది అంతర్జాతీయ క్రీడాకారులు ఇవాళ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు? దాదాపు అటు కయాకింగ్ కానీ బీచ్ కబడ్డీ కానీ వాలీబాల్ కలిపి దగ్గర 2000 మంది పైన వచ్చి ఉన్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళకి అసిస్టెంట్స్గా అంటే ఇప్పుడు కోచెస్ కానీ మిగతా రెఫరీస్ కానీ వీళ్ళందరూ దగ్గర వాళ్ళు ఒక 500 మంది వచ్చినారు. ఏదైనా కానీ 2500. అలాగే స్పెషల్ గెస్టులు సీనియర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది ఇక్కడ ఈవెంట్ చూద్దామని. దాదాపు 3000 మంది వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా అకామిడేషన్ కూడా ఇక్కడ కాలేజెస్లో ఏర్పాటు చేసాం, హోటల్స్లో. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి విజయవాడ నుంచి కూడా కొంతమందికి ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మేము అందిస్తున్నాం. అంటే వాళ్ళ టేస్ట్లు తగిన విధంగా అన్ని రకాల టేస్ట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రాంతం నిలబడబోతుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. 14 నుంచి 19 వరకు కూడా బీచ్ ఫెస్టివల్ సక్సెస్ అయింది. గత 5 సంవత్సరాలు కూడా పోర్టుకు మిమ్మల్ని రానివ్వని పరిస్థితి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీ హయాంలోనే మళ్ళీ బీచ్ ఫెస్టివల్ ఎలా ఫీల్ అవుతున్నారేంటి? ఇది మన బాధ్యత. నేను అందరికీ చెప్తాను, మనకి రాజకీయాలు ఉండొచ్చు, పార్టీలు వేరే కావచ్చు, కానీ మన ప్రాంత అభివృద్ధి మీద ఆకాంక్షలు ఉండాలి. అక్కడ ఎన్ని పక్కన పెట్టాలి, ఎవరు అభివృద్ధి చేసినా సపోర్ట్ చేయాలి. మేము 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తానో మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అలాంటిది వాళ్ళు కొన్ని అక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ బీచ్ని డెవలప్ చేయాలని 2014-18లో దాదాపు 10 కోట్లు పెట్టి డెవలప్ చేసాం. ఇంకో 10 కోట్లు ఆ రోజున శాంక్షన్ కూడా తెచ్చాం. కానీ తర్వాత ఒక ఉద్దేశపూర్వకంగా సాయంత్రం బీచ్ని మూసేశారు. అంటే మేము చేసిన డెవలప్మెంట్ కనపడదు. వాళ్ళ ఆలోచన విధానం దుర్మార్గమైన ఆలోచన. ఇవాళ మళ్ళీ అంతకంటే ఇంకా ఎక్కువ ఐడెంటిఫికేషన్ ఈ ప్రాంతానికి వచ్చింది. డెఫినెట్గా చేసే మంచి కార్యక్రమాన్ని అందరి సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్టు డెఫినెట్గా ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన ప్రాంతంగా ఈ 5 సంవత్సరాల్లో రూపుదిద్దుపోతాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా ఏదైతే మసూలా బీచ్ ఫెస్టివల్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కూడా గత 5 సంవత్సరాలు తమను బీచ్కి కూడా రానివ్వలేదని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కియాకింగ్ కానీ ఏదైతే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇటు అమరావతి రాజధానిలో ఇప్పటికే స్పోర్ట్స్ హబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విధంగా మచిలీపట్నంలోని మంగెన్పూడి బీచ్లో కూడా సమ్మర్ క్యాంప్స్ అన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా కూడా తామంతా కృషి చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మసూలా బీచ్ ఫెస్టివల్లో 2వ రోజు అట్టహాసంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మంగెనపూడి బీచ్ వద్ద నుంచి. రాష్ట్రంలో మరో 2 చోట్ల అంతరిక్ష పార్కుల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం
ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో చర్చించారు. శ్రీహరికోట దగ్గరలో వాహక నౌకలతో పాటు కీలకమైన ప్రొపెలెట్ లాజిస్టిక్ తయారీ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతరిక్షం అవకాశాల గని వాటిని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో శ్రీహరికోట ఓ వెలుగు వెలుగుతుంటే దాన్ని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో మరో 2 చోట్ల అంతరిక్ష పార్కుల ఏర్పాటు దిశగా ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో చర్చించారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రం ఉన్న శ్రీహరికోట సమీపంలోని ఒక పార్కు, అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో మరో పార్కు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ సోమనాథ్ను ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోని అంతరిక్ష రంగంపై ప్రభుత్వం అడుగులు వేస్తుంది. శ్రీహరికోట దగ్గరలో వాహక నౌకలతో పాటు కీలకమైన ప్రొపెలెట్ లాజిస్టిక్ తయారు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లేపాక్షి వద్ద ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఉన్నప్పటికీ దానికి కావాల్సిన సామాగ్రి తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి శ్రీహరికోటకు తీసుకొచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా దీనివల్ల ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోనే అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఉదయం నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ మొదలయ్యాయని, ఎన్టీఆర్ జిల్లాలో 30,000 మంది డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారని తెలిపారు. 4 రోజుల పాటు ఎగ్జామ్ జరుగుతాయని, ఎగ్జామ్స్ పూర్తిగా ఆన్లైన్ ఉంటుంది కనుక అన్ని రకాల సిస్టమ్స్, డెస్క్టాప్స్ ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ జిల్లాలో మనకు 10 సెంటర్స్ ఉన్నాయి. టోటల్ ఈ నెల రోజులు జరిగే ఈ ఎగ్జామ్లో దాదాపు 30,000 మంది డిఎస్సి క్యాండిడేట్స్ పాల్గొంటున్నారు. ఇప్పుడే ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ కావాల్సిన అన్ని సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ప్రాపర్గా డెస్క్టాప్లు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన పవర్ బ్యాకప్, యూపీఎస్ అన్నీ సజావుగా తయారు చేయడం జరిగింది. కోఆర్డినేషన్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ పనిలో పెట్టడం జరిగింది. ఈ సెంటర్స్కి మ్యాజిస్ట్రేట్స్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఛార్జ్ ఉండి దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. సో క్యాండిడేట్స్ ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి టెక్నికల్గా కానీ లేదా వాళ్ళకి ఆ ఎగ్జామ్ రాయడంలో కానీ ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. సో క్యాండిడేట్స్ అందరూ టైంకి వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళవలసిగా వినిపిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ కానీ అక్కడ ఉన్న అఫీషియల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. మీడియా వాళ్ళ ద్వారా కూడా విన్నపం ఏంటంటే ఉన్న అన్ని సెంటర్స్కి కావాల్సిన ఈవెన్ ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మైలవరం అలాగే తిరువురులో ఉన్న సెంటర్స్కి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్స్ దగ్గర మౌలిక సదుపాయాలు లాంటి వాటరు, షెడ్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ టైంలో వచ్చి వెళ్ళడానికి అన్ని బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్కడైనా ఇష్యూలు అవుతాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాము. ఇది 1 నెల ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని దీని మీద పెట్టున్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చే క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్ని ప్రాపర్గా రాసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగినాయి. సో ఇప్పటి వరకు చూస్తే ఫస్ట్ డే ఎగ్జామ్ చాలా సజావుగా జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదే స్ఫూర్తితో ఫుల్ మంత్ ఇక ఎగ్జామ్ని ప్రాపర్గా కంప్లీట్ చేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నారు. 30,000 మంది రాస్తున్నారు. దాంట్లో ఒక 1 or 2% అబ్సెంట్ వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ 30,000 మంది రాస్తారు. మనకు టోటల్ 10 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని సెంటర్స్లో అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడేమీ ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేస్తున్నాం. మీ దృష్టి కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు కానీ ఏదైనా మీ దృష్టికి వస్తే ఆ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకోరండి. థ్యాంక్ యూ. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతం అయిందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బొయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని, దీనివల్ల వాల్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్ ఇన్ వాల్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడుతూ తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్జీ క్రూట్ ఎన్లాజ్మెంట్ వాయా బొయాంగ్ టెక్నిక్తో పాటు
3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని, వాల్ రీప్లేస్మెంట్, మిట్రల్ వాల్ రీప్లేస్మెంట్, ఎల్ఏ రిడక్షన్, ట్రైక్రాస్పీడ్ వాల్ రిపేర్ నిర్వహించబడ్డాయని 2021లో ప్రవేశపెట్టిన బొయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. దీనివల్ల వాల్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్ ఇన్ వాల్ రిస్క్ తగ్గుతుంది అని తెలిపారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన తరువాత ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ను సంప్రదించారు అని అన్నారు. వైద్యుల పరిశీలన తరువాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించామన్నారు. ఈ శస్త్రచికిత్సకు అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సలో ఒకటని అన్నారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందింది అని తెలిపారు. డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరోమారు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారన్నారు. కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతూనే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భూపాల్ గారు, ఎనస్థెటిస్టు డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే, ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నది అయిపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం, ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దది అయిపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఇంత కాంప్లెక్స్ ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగటం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్, మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ అనస్థెటిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్, అందరికీ కూడా ధన్యవాదాలండి. సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం. కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రివ్యూకి వచ్చారు, నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కొంతవరకు ఆవిడ పనులు అనేది చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది. బట్ నౌ షీ ఈజ్ ఇన్ స్టేబుల్ కండిషన్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది ఆపరేషన్స్ రిజల్ట్. సో ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక 20 to 25 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎర్లీ ఫేస్ ఆఫ్ రికవరీ బాగుంది. డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ 3 months ఆవిడ కంప్లీట్గా రికవర్ అయ్యి
ఆవిడ పనులు ఆవిడ చేసుకొని కంప్లీట్గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది. కోరుకునేది ఏంటంటే అరుదైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సనాతన ధర్మాన్ని విమర్శించిన వారిని అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారని, 3 పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా అని సిపిఐ అగ్రనేత నారాయణ ప్రశ్నించారు. అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉండవని, సనాతనం గురించి మాట్లాడే ఏపీ ఉప ముఖ్యమంత్రి 3 భార్యలను ఎందుకు మార్చారు అని నిలదీశారు. పవన్ చెబుతున్న దానిని బట్టి ముందుగా అరెస్ట్ చేయాల్సింది, జైల్లో పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. ప్రస్తుతం సిపిఐ నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద విమర్శిస్తున్నారు. నేను దానిలోకి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు 3 విడాకులు అట్లా ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను 3 ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుని మాట వాస్తవం. అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వచ్చేసండి అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 25% యూనిట్లు దక్షిణ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమినేని భాస్కర్ తెలిపారు. ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ల స్థానంలో స్థానికంగా తయారు చేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఆ విధానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమినేని భాస్కర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ముసాయిదా పెట్టుబడుల ప్రమోషన్ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం పాలసీ కన్నా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన రాయితీలు, సదుపాయాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వర్క్షాప్ నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను మన రాష్ట్రంలో తయారు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. 25% ఆ యూనిట్లను దక్షిణ రాయలసీమలో నెలకొల్పడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. ఇప్పటికే శ్రీ సిటీలో 200కు పైగా పరిశ్రమలు ఉన్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్నారు. అంతకుముందు కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖల సంయుక్త కార్యదర్శి సుశీల్ పాల్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భారత ప్రభుత్వం
PLI ఇతర ఇన్సెంటివ్ అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తీసుకొస్తున్న పాలసీలు అమోఘమని పలువురు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. ఈరోజు తిరుపతిలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసిన దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీకి ధీటుగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అవి కూడా మనం ఇస్తూ దాని మీద కూడా ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా పాలసీలో కొన్ని ఇన్సెంటివ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కానీ పెట్టి మనము పాలసీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పాలసీ ఇస్తుంది. దానికి సంబంధించిన ఈ రోజున మనకి తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తున్నారో, అంటే ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక సెల్ ఫోన్లో కొన్ని వందల కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు దాకా ఏంటంటే కాంపోనెంట్స్ బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ సెల్ ఫోన్ తయారు చేయటం, మనం అలాగే టీవీ ఉంది, కాంపోనెంట్స్ బయట నుంచి తెచ్చుకొని మనకు టీవీ తయారు చేయటం, మనం అక్కడ దాకా వచ్చాం ఈ రోజున. ఇప్పుడు మనం కాంపోనెంట్స్ కూడా మనమే తయారు చేసుకోవాలి. చైనా నుంచో, తైవాన్ నుంచో, కొరియా నుంచో కాకుండా, థాయిలాండ్ నుంచో కాకుండా కాంపోనెంట్స్ కూడా మనమే తయారు చేసుకుంటే మన ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అండ్ మార్జిన్స్ కూడా పెరుగుతాయి. మన ప్రొడ్యూసర్స్ కూడా మార్జిన్స్ పెరిగి మనం అన్ని కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంపోనెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో దానికి అనుగుణంగానే ఇవాళ ఇన్వెస్టర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరటం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగుంది. రాబోయే రోజుల్లో ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే 2-3 సంవత్సరాల్లో పర్టికులర్గా రాయలసీమలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దేశంలోనే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఒక 25% రాయలసీమ ప్రాంతంలో అయ్యేటట్టుగా చూద్దామనే ఉద్దేశంతో ఈ పాలసీ తీసుకుని రావడం జరిగింది. మసూలా 2025 బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ అన్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పర్యాటకులు వచ్చి బీచ్ ఫెస్టివల్ను సరదాగా ఆనందించాలంటున్న కలెక్టర్ బాలాజీతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్కు ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓ పక్కన మసూలా బీచ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో వచ్చే పర్యాటకులకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? సో మసూలా బీచ్ ఫెస్టివల్ 5, 6, 7, 8వ తేదీ 4 రోజులు చాలా నిన్న ఇనాగ్రేషన్ చాలా వైభవంగా స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చే పర్యాటకులందరికీ కూడాను బ్రాడ్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి స్పోర్ట్స్, ఇంకొకటి వినోదం. స్పోర్ట్స్కి సంబంధించి మనకు దాదాపు ఎంటైర్ కంట్రీ నుంచి దాదాపు 1300 నుంచి 1400 వరకు క్రీడాకారులు వచ్చారు. సో అది కయాకింగు, కబడ్డీ ప్లస్ వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఇది నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్. సో దాంతోపాటు మనకు వినోదానికి సంబంధించి అమ్యూస్మెంట్ పార్క్స్ పెట్టాము, ప్లస్ ఫుడ్ కోర్ట్స్ పెట్టాము. దెన్ ఎవ్రీ ఈవినింగు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాము. దాంట్లో సినీ ఆర్టిస్టు, జబర్దస్త్ టీము, అంత గొప్ప గొప్ప కళాకారులందరినీ పిలిపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడాను ప్రజలు కూడా దీనికి తరలి రావాలి, అన్ని కార్యక్రమాలు తిలకించాలి అని కోరుకుంటున్నాను. వచ్చే ప్రజలందరికీ కూడాను ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు అని అడిక్వేట్ టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అన్ని ఏర్పాట్లు కూడా సేఫ్టీ కోసం కూడాను. ఇది బీచ్ కనుక మనం గజ ఈతగాళ్ళని పెడుతూ మళ్ళీ సేఫ్టీ బోట్స్ పెడుతూ ఒక SDRF టీమును పెట్టి అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం. సార్, మీ హయాంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం ఎలా ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ మెమోరీస్గా మిగిలిపోతుంది యాక్చువల్లీ. అంటే ప్రతి బీచ్ ఫెస్టివల్ నిర్వహించే అవకాశం అందరూ ఆఫీసర్స్కి దొరకదు. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు కూడా ఫస్ట్ టైము. సో ఇట్ విల్ బి మెమొరబుల్. సార్, అదేవిధంగా కృష్ణా జిల్లాని మొత్తం అన్ని జిల్లాల్లో నెంబర్ 1 చేసేందుకు కూడా మీరు చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చాలా పోటీ పడుతూ ఉంటారు. ఇటు కలెక్టర్ లక్ష్మీ షాతో కానీ లేదంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అసలు అంటే నూతనంగా ఇటు కలెక్టర్ అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయకత్వంలో ఇలాంటి ఫెస్టివల్స్, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఐ జస్ట్ డూ మై జాబ్ అమ్మా. దాని గురించి నేనేం పెద్దగా అనుకోను. ఇట్ ఈస్ బై బీయింగ్ కలెక్టర్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఎన్షూర్ దట్ జిల్లాలో ప్రతి రంగంలో కూడా జిల్లాని ముందుండి నడిపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా డ్యూటీ. దాన్ని నేను నిష్పక్షపాతంగా సెల్ఫ్లెస్గా చేయాలి అనుకుంటాను. థ్యాంక్ యూ.
ఏది కృష్ణా జిల్లాలో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి, అదేవిధంగా కలెక్టర్గా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ కలెక్టర్ బాలాజీ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మచిలీపట్నం బీచ్ నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్గా తీర్చిదిద్దాలని సూచన. ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా అవసరమన్న కలెక్టర్ లక్ష్మీషా. యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా జీవితం పొందవచ్చని వ్యాఖ్య. రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైన మసూలా బీచ్ ఫెస్టివల్. 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.